సాక్షాత్తు శ్రీరాముడు తన బాణంతో ఆంజనేయ స్వామిని చిత్రించిన అపురూపమైన పవిత్ర పుణ్యక్షేత్రం గండి. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలంలో పాపగ్ని నదీ తీరాన 2 కొండల మధ్య కొలువై ఉంది దివ్యక్షేత్రం. ప్రచారంలో ఉన్న పౌరాణిక కథను అనుసరించి రావణాసురుడు సీతాదేవిని అపహరించగా ఆమెను అన్వేషిస్తూ బయలుదేరిన రామలక్ష్మణులు గండికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ తపస్సు చేస్తున్న వాయుదేవుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు. రావణ సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తామని రాముడు వాగ్దానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం రావణ వధ అనంతరం రామలక్ష్మణులు గండి ప్రాంతానికి చేరుకున్నారు. యుద్ధ సమయంలో హనుమంతుడు తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ రాముడు తన బాణంతో ఆంజనేయుని చిత్రాన్ని గీయన ఆరంభించాడు. కానీ అయోధ్యకు వెళ్లేందుకు శుభగడియలు దాటిపోతుండడంతో ఆ చిత్రాన్ని పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారట. అందుకు నిదర్శనంగా అక్కడ హనుమంతుడి ఎడమకాలికి చిటికన వేరు ఉండదు. తర్వాత ఎంతోమంది శిల్పులు దీనిని పూర్తి చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. గండి క్షేత్రంలోని ఆంజనేయ స్వామి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని, సర్వ పాపాలను హరిస్తారని భక్తుల నమ్మకం.